టీపీసీసీ కొత్త కార్యవర్గ నియామకం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం 2-3 రోజుల్లో నూతన కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఇక కేసీ నివాసంలో సుమారు గంట సేపు జరిగిన సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వివిధ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారిని పార్టీ పదవుల్లో తీసుకోకూడదనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పదవుల్లోకి తీసుకుంటే వారిని నామినేటెడ్ పదవికి రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే సిద్దం చేసిన జాబితాపై తుది చర్చలు జరిగాయని, 100 మందితో జంబో కార్యవర్గం ఏర్పాటవుతుందని తెలుస్తోంది. కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వివిధ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారిని పార్టీ పదవుల్లో తీసుకోకూడదనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పదవుల్లోకి తీసుకుంటే వారిని నామినేటెడ్ పదవికి రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే సిద్దం చేసిన జాబితాపై తుది చర్చలు జరిగాయని, 100 మందితో జంబో కార్యవర్గం ఏర్పాటవుతుందని తెలుస్తోంది.